ఊరుకో అమ్మా రోజా. నువ్వు ఏడుస్తుంటే నా గుండె మైనంలా కరిగిపోతుందమ్మా. ఏడు. అవునవును, నా గుండె కూడా ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. ఆ యశోదమ్మను డ్రైవర్ గాడే చంపాడు లేక ఇద్దరిని ఆ మాయలనే చంపాడు? మొత్తానికి పోయింది. నిన్ను ఒంటరి దాన్ని చేసి. తండ్రి లాంటి మీరు అండగా ఉంటగా నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను? అవునవును, ఆయన తండ్రి లాంటి వాడు, నేను మామయ్య లాంటి వాడు. నువ్వు తండ్రి లాంటి వాడివి, నేను మామూలు లాంటి వాడిని. వదిలేవయ్యా, నువ్వే తండ్రి. నువ్వు తండ్రి లాంటి వాడి, నువ్వు మామయ్య. నువ్వే తండ్రి, నువ్వు మామయ్య. వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా అమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. లావణ్యమూర్తి, ఈ మధ్య అసలు విషయం వదిలేసి అడ్డు తగలటం నేర్చుకున్నావు. అబ్బా, నేను నీకు అడ్డు తగలలేవయ్యా. ఏదో ఇద్దరు అడ్జస్ట్ అయ్యే తంటాలు పడదాం. అది కాదయ్యా, యశోదమ్మ చచ్చిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన డబ్బు నగలు, అవునయ్యో. అందుకని ఈ రాత్రికే మన ఇద్దరం స్వయంగా వాటిని కాచేద్దాం. ఓకే, దొంగతనం చేసి ఎంతకాలం అయిందయ్యా? ఏమంటావు? నోరు ముయ్యమంటారు. వచ్చే. సస్తే పెట్టను. A230 కుక్కలకు సప్లై చేసిన బిస్కెట్స్ నువ్వు తింటున్నావా? మేడం, అవి ఎక్కువగా తింటే కొవ్వు బట్టి మందగించి పనిచేయడం మానేస్తాయి. డాక్టర్స్ అడ్వైజ్ ఏంటంటే వాటికి కొంచెం తక్కువ పెట్టమన్నారు. నిన్ను మాత్రం బాగా తినమన్నారా? సారీ మేడం, మా ఇంట్లో మా ఆవిడ నాకు అలవాటు చేసింది. షటప్, ఇది పోలీస్ స్టేషన్. గా మాట్లాడుకో. మాటి మాటికి పోలీస్ స్టేషన్ అన్ని గుర్తు చేయడం నా దౌర్భాగ్యం. ఇవాళ నాకు డ్యూటీ ఎక్కడ వేశారో చెప్పండి, వెళ్ళి తను తినొస్తాను. ఈవేళ నీ డ్యూటీ ఇక్కడే. కుక్కల ఇన్స్పెక్టర్ కుక్కటేశ్వరరావు గారు ఇన్స్పెక్షన్ కు వస్తున్నారు. నీ సంగతి ఏమిటో, మీ కుక్కల ట్రైనింగ్ సంగతి ఏమిటో ఈ రోజే తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండు. రానివ్వండి, ట్రైనింగ్ ఇచ్చేంత వరకు వారికి చూపిస్తాను. అదృష్టం అంటే ఇంటికి చేరుకుంటూ లేదు. షటప్. ఆహా, లాఠీ పట్టుకుని వెనక్కి తిరిగి నడుస్తుంటే ఎంత బాగుంది నా పెళ్ళం. ఎక్కడ నా కుక్కలు, ఎక్కడ నా కుక్కలు? కుక్కల ట్రైనర్ అవతారం ఎక్కడ? ఎక్కడ నా కుక్కలు? కుక్కల ట్రైనర్ మిస్టర్ అవతారం ఎక్కడ? నేనేనండి. మీరెవరు? కుక్కల ఇన్స్పెక్టర్ మిస్టర్ కుక్కుటేశ్వరరావు. తమరేనా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హ్యావ్ సమ్ బిస్కెట్ సార్. ఒక్క బిస్కెట్లా? నో నో, ఇవి మనుషుల బిస్కెటేనండి. తమరు వస్తారని తెలిసి తెప్పించి పెట్టాను. ఏమిటి సార్ ఎదుగుతున్నారు? కుక్కలు ఎక్కడ? కుక్కలు ఇక్కడ ఉన్నాయి సార్. వాటికి పేర్లు ఏం పెట్టావు? జీవోలో వాటికి పేరు లేదండి. నేను ఇజ్జో ఇజ్జో అంటే వస్తే ఛీ ఛీ అంటే పోతాయి. పరీక్షిస్తాం. అలాగే సార్, పరీక్షిస్తాం. రండి, వచ్చి చూడండి, పరీక్షిస్తాం. సార్, అవి చూడ్డానికి పిల్లుల్లాగా ఉన్నాయి గాని పనిలో పులులు సార్. వాటి ఆరిజిన్ చాలా ఉంది. దీని అమ్మ గజ దొంగ గబ్బర్ సిగ్గును పట్టుకుంది. దాని అబ్బా ప్రజల్ని గడగడలాడించిన దొంగల రాణి పూలం దేవుని పట్టుకుంది. ఆ బ్రీడ్ సార్ ఇవి. చాలా ఊరుకోవయ్యా. ఊర కుక్కలు కూడా కొత్త వాడిని చూసిన వెంటనే భౌ, భౌ, భౌ అని మీద పడతాయి కదా. పోలీస్ కుక్కలు అంటున్నావు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నానంటున్నావు, నెల నెల బ్రెడ్కి గుడ్డికి బ్రహ్మాండమైన బిల్లులు కూడా పంపిస్తున్నావు. కనీసం కొత్త వాడిని నన్ను చూసి ఉయ్యి కూడా అరవలేదేమయ్యా. సార్, అవి కరిచే కుక్కలే కానీ అరిచే కుక్కలు కావు సార్. చూస్తాం. కరుస్తాయి అని కరెంట్ ఏమిటి? కరిపించి చూపించమంటారా? విద్య సార్, ఒక్కసారి దిగి కనిపించుకోండి సార్. కనిపించుకుని బొడ్డు చుట్టూ 14 ఇంచెడు పొడిపించుకుంటాడయ్యా. మీరు పొడిపించుకోకలేదు సార్, వాటికి ఆల్రెడీ పొడిపించాం. ఒకళ్ళు కరిచినా ఘాట్లు పడతాయి గాని విషం ఎక్కదు. సార్ సార్, మీ దండం పెడతాను, ఒకసారి దిగి కనిపించుకోండి సార్. నువ్వు ఓకే, నీ కుక్కలు ఓకే, నీ ట్రైనింగ్ ఓకే, చాలు ఓకే, స్కూల్ ఓకే, కట్టే. మరి నా ట్రైనింగ్ గుడ్ అని రాస్తారా? గుడ్డ ఒక్క గుడ్డ ఏం కర్మ, 16 గుడ్డలు రాస్తాను, కట్టే. ఆ ఫైల్ మీద సంతకం చేయండి, వీటిని నేను కట్టేస్తాను. కుక్కుటేశ్వరరావు.